స్వాతంత్ర్యం వచ్చిన తొలి దశకంలో తిండి గింజల కొరత తీర్చడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఆ ప్రయత్నం 3 దశాబ్దాల పాటు కొనసాగింది. ఫలితంగా ఆహార ధాన్యాల రంగంలో దేశం స్వయం సమృద్ధి సాధించగలిగింది. ఎగుమతులు చేసే స్థాయికి ఎదిగింది. గత 2 దశాబ్దాల్లో ఆరోగ్యకరమైన ఆహారం పైన ప్రజలు శ్రద్ధ పెట్టారు. ఇందుకు అనుగుణంగా ఉద్యాన పంటల సాగుపైన రైతులు దృష్టి సారించారు. ఈ పంటల అభివృద్ధికి పలు ప్రణాళికలు రచించారు. ఫలితంగా పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో ఇప్పుడు భారత్ ప్రపంచంలో 2వ స్థానానికి చేరింది. సాగులో నష్టాలను మూటకట్టుకుంటున్న రైతులు గత 2 దశాబ్దాలుగా నయా పందాకు శ్రీకారం చుట్టారు. నష్టాల సాగును విడిచి లాభాల పంటలను పండించేందుకు అడుగులు వేశారు. ఉద్యాన పంటలపైన దృష్టి సారించారు అన్నదాతలు. తక్కువ నీటి యాజమాన్యంతో, తక్కువ ఖర్చుతో అధిక ఉత్పత్తిని సాధిస్తూ ఉద్యాన పంటల సాగులో భారతదేశాన్ని ప్రపంచంలోనే 2వ స్థానంలో నిలిచేలా చేశారు నేల తల్లిని నమ్ముకున్న రైతన్నలు. ఉద్యాన పంటల్లో 90% మేరకు పండ్లు, కూరగాయలే. మిగతా 10% సుగంధ ద్రవ్యాలు, తేయాకు, కొబ్బరి, పోక లాంటి ప్లాంటేషన్ పంటలు వస్తాయి. ఈ విభాగంలో 2016-17 సంవత్సరంలో 30 కోట్ల టన్నుల దిగుబడి లభించింది. సగటున ఎకరాకు 5 టన్నుల పండ్లు, కూరగాయలు పండుతున్నాయి. ప్రపంచ సగటు ఉత్పాదకతో పోల్చుకుంటే ఇది తక్కువే. అయినా 6 సంవత్సరాలుగా ఉద్యాన పంటల ఉత్పత్తులు, ఆహార ధాన్యాల ఉత్పత్తిని మించటం విశేషం. దీంతో దేశంలో ఉద్యాన పంటల అభివృద్ధికి స్థిరత్వం సిద్ధించింది. భారతదేశం దశాబ్దాలుగా సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేసి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. ఇప్పుడు ఇతర దేశాల నుంచి పోటీ ఉన్నా తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూనే ఉంది. ప్రపంచంలో మిరప, పసుపు లాంటి ఉద్యానవన పంటల సాగులో అగ్రస్థానం భారత్దే. గత ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల టన్నుల సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేసి 18,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని పొందినట్లు అంచనా. వీటిలో అధికంగా మిరప, పసుపు, వెల్లుల్లి, అల్లం లాంటివి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మిరపకాయల ఎగుమతిలో, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వెల్లుల్లి, అల్లం ఎగుమతిలో అగ్రస్థానాన ఉన్నాయి. భారత్ నేటికి సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి వినియోగంలో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉంది. సుగంధ ద్రవ్యాల విపణిలో మన దేశ వాటా 20%. ఉద్యాన పంటల్లో ప్లాంటేషన్ పంటలను గురించి చెప్పుకోక తప్పదు. 2% వ్యవసాయ యోగ్యమైన భూముల్లో సాగవుతున్న తేయాకు, జీడి మామిడి, పోక పంటల నుంచి పెద్ద ఎత్తున రాబడి పొందుతున్నాం. ఈ పంటలకు అనువైన వాతావరణం దేశంలో ఉండటమే ఇందుకు కారణం. దక్షిణ భారతదేశంలో ఈ పంటల సాగు ద్వారా లక్షల కుటుంబాలకు ఉపాధి లభిస్తోంది. ఉద్యాన పంటల కింద ముఖ్యంగా కూరగాయల సాగు విస్తీర్ణం రోజురోజుకు పెరుగుతోంది. అవి స్వల్పకాలిక పంటలు కావటం, దేశంలో చిన్న, సన్నకారు రైతులు అధికంగా ఉండటమే ఇందుకు కారణాలు. వారికున్న కొద్ది భూవసతిలో దీర్ఘకాల ధాన్యం పంటల కంటే స్వల్పకాల కూరగాయల పంటల ద్వారా అధిక దిగుబడి, రాబడి ఉండటం వల్ల వీటి సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. అయితే స్వల్పకాల పంటలకు నిల్వ సామర్థ్యం తక్కువే. పంట సమృద్ధిగా ఉన్న సమయంలో వీటి ధరలు తగ్గుతాయి. పంట తక్కువగా ఉన్న కాలంలో ధరలు పెరుగుతాయి. ఇటువంటి అనిశ్చిత పరిస్థితులున్నా వేరే మార్గం లేక సన్నకారు రైతులు వీటిని సాగు చేస్తున్నారు. ఉద్యాన పంటలను పండించే రైతులను ఆదుకోవాలంటే ముందుగా నిల్వకు అవసరమైన శీతల గిడ్డంగులను నిర్మించాలి. దూర ప్రాంతాలకు రవాణా సౌకర్యాలను విస్తృతం చేయాలి. ఈ పంటలు అధికంగా సాగు చేసే ప్రాంతంలో ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు చేస్తే ప్రాసెస్ చేసిన పదార్థాలను ఎక్కువ కాలం వినియోగించుకునే వీలు ఉంటుంది. ధరలు సైతం నిలకడ సంతరించుకుంటాయి. ఉద్యాన పంటల నిల్వ సామర్థ్యం ఆహార ధాన్యాల మాదిరిగా ఎక్కువ కాలం ఉండదు. అందువల్ల ఈ పంటల అభివృద్ధికి సాగులో మెలకువలతో పాటు ప్రాసెసింగ్ సౌకర్యాలు, శీతల గిడ్డంగులు అవసరం. ఈ సౌకర్యాలు ఏర్పడితే ఉద్యాన పంటల సాగులో భారతదేశానికి మించిన దేశం మరొకటి ప్రపంచంలో ఉండదు. శీతోష్ణ పరిస్థితులు, సంవత్సరం పొడవునా పంటలు పండించే అవకాశం ఉన్నందున ఉద్యాన పంటలకు భారత్ స్వర్గధామం వంటిది. రోజు రోజుకు పెరుగుతున్న పట్టణీకరణ, ఆరోగ్య అవగాహన, ఆహార అలవాట్లలో మార్పులు పండ్లు, కూరగాయల పంటల పెంపకం వినియోగదారునికి తోడ్పడుతున్నాయి. కొత్త సాగు పద్ధతులు, కొత్త పంటలకు అవకాశం ఉద్యాన పంటల్లోనే ఎక్కువ. వీటి గురించి రైతులకు మరింతగా అవగాహన కల్పించవలసిన బాధ్యత ఉద్యాన శాఖపైనే ఉంది. సాగులో కొత్త పద్ధతులు, సాగునీటి కొరత తీర్చే బిందు సేద్యం, పోషకాలను అందించే సౌకర్యాలు, టిష్యూ కల్చర్,
పాలీహౌస్ సాగు లాంటి అధునాతన పద్ధతుల ద్వారా దిగుబడులను పెంచుకునే అవకాశాలున్న పంటలకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడంలోనూ ఉద్యాన పంటలు ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉండటం వల్ల రానున్న కాలంలో ఇవి మరింతగా విస్తరించే అవకాశం ఉంది.